గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తా ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో పావులు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తా ఉన్నాం. 25-26 దాదాపు 2107 కేసులు నమోదు కాక పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తా ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి పంటలకి రక్షణ కల్పించారు. అలాగే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరియు ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక కోలివిగా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకి బాధ్యత ఉంది. వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారు. అటవీ శాఖ అధికారులకి, ఫ్రంట్ లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా NGOs లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ